తాడేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో 25వ తారీఖు రాత్రి ప్రకాశం బ్యారేజ్ వద్ద విజయవాడకు చెందినటువంటి వంశీ అనే కేఎల్ఈలో చదువుతున్నటువంటి విద్యార్థి రివర్లో దూకి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. దానికి ముందు వాళ్ళ పేరెంట్స్కి ఒక డెత్ నోట్ లాగా మెసేజ్ వాయిస్ ఒక టైప్డ్ మెసేజ్ వాట్సాప్ ద్వారా వాళ్ళ పేరెంట్స్కి పంపించాడు. తను కొన్ని యాప్స్ ద్వారా అప్పులు చేసి క్రెడిట్ బెట్టింగ్లాడి వాటిని తీర్చలేక ఇవన్నీ తల్లిదండ్రులు చెప్పుకోలేక చెప్తే ఏమంటారన్న భయంతో మదనపడి సూసైడ్ చేసుకోవడం జరిగింది. అదే విషయాన్ని వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేయడం వాట్సాప్ ద్వారా చేయడం జరిగింది. దీనికి సంబంధించి మేము కేసు నమోదు చేయడం జరిగింది. బాడీని రివర్ నుంచి తీసి పోస్ట్ మార్టం నిర్వహించి తల్లిదండ్రులకు అప్పగించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలకు అందరికి కూడా తెలియజేయడం ఏంటంటే, ఈ ఆన్లైన్ లోన్ యాప్స్ ద్వారా మీకు వచ్చేటువంటి ఆఫర్స్ని ఇవన్నీ కూడా వాటితో చాలా ప్రమాదం ఉంది. వీటి ద్వారా ఈ ఫోన్స్ని హ్యాక్ చేసి వాళ్ళు ఇచ్చే అమౌంట్కి ఓవర్ ఇంట్రెస్ట్తో ఆన్లైన్ ద్వారానే వాళ్ళు ఫోన్ హ్యాక్ చేయడం ద్వారా వీళ్ళని మెంటల్ టార్చర్ చేస్తూ వాళ్ళని హెరాస్ చేసి మళ్ళీ రీపేమెంట్ కోసం వేధింపులకు గురి చేయడం జరుగుతుంది. ఈ క్రమంలో వీళ్ళు ఇలాంటివి చెప్పుకోలేక తల్లిదండ్రులకు చెప్పుకోలేక వీళ్ళ ఫ్రెండ్స్ అందరికి కూడా ఇలాంటి సమాచారాన్ని వాళ్ళకి పంపించడం ద్వారా వీళ్ళ గురించి బ్యాడ్ మెసేజ్ ఇవ్వడం ద్వారా వీళ్ళని మానసిక క్షోభకు గురి చేస్తూ ఎన్నో కేసులు ఇలాగ ఈ మధ్య కాలంలో జరుగుతోంది. ఇలాంటి వాటి పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, లోన్ యాప్స్ ఏమన్నా కానీ పోలీసు ఇలాంటి జరిగినప్పుడు ఇమీడియట్గా లోకల్ పోలీస్ స్టేషన్ సంప్రదిస్తే వాళ్ళు మీకు సరైన సహకారాన్ని కూడా అందించడం జరిగింది. ఈ కేసులో ప్రధానంగా ఈ అబ్బాయి తల్లిదండ్రులకు కానీ పోలీస్ స్టేషన్కి కానీ లోన్ యాప్స్ యొక్క హెరాస్మెంట్ గురించి చెప్పకపోవడం వల్ల ఈ దుర్ఘటన జరిగింది. ఈ పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా కోరుతున్నాను.